హాయ్ ఫ్రెండ్స్, మన ఉలవచారు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఉలవలండి, ఫస్ట్ ఇలా ఒక కప్పుడు ఉలవ తీసుకొని మనం శుభ్రంగా కడిగేసుకొని అట్లా నీళ్ళు పంపేసి కొత్త నీళ్ళు వేసుకొని కొంచెం ఒక నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకుందాము. పొద్దున్న చారు పెట్టుకున్నామంటే నైట్ నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. మార్నింగే పొద్దున్నే తీసుకొని ఇలా నానయ్యి ఇవ్వాలని తీసుకొని మనం స్టీల్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి మనం గ్యాస్లో పెట్టుకుని ఉడికించుకుందాం. ఇవి ఇక్కడ గ్లాస్ వాటర్ పోసుకోవాలి, వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మనం ఆ వాటర్ వంపేసుకోకుండా పక్కన ఒక గ్లాస్లో పోసుకొని ఒక గిన్నెలోనూ ఉంచుకోవాలండి. ఇప్పుడు ఉలవలు ఇలా తీసుకుని సపరేట్గా కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. కొంచెం పేస్ట్ లాగా చారులోకి అంత బాగా కలిసిపోయి బాగుంటుంది. ఈ గిన్నెలో మిక్సీలో పేస్ట్ చేసాము. దీన్ని మనం ఒక గిన్నెలోకి కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలిపేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వీటెక్కాక మనం ముందు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని వేపుకుందాం. అలాగే తాలింపు సరుకులండి, మెంతులు, జీలకర్ర. ముందు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకున్నాము, తర్వాత మెంతులను జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకుందాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియ ఫుడ్ ఛానల్. ఇప్పుడు ఇదిగోండి కొంచెం వాటర్ పోసి కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా మనం ఉలవలు వేసేసుకొని మనం చారు కొంచెం లైట్గా పసుపు వేసుకుందాము. జల్లించామండి, ఏమన్నా కొంచెం బరగ్గా ఉంది అందుకని. ఇదిగోండి చింతపండు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాము. ఆ నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసేసుకుని ఇందులో ఒక 5 నిమిషాలు ఇలా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకున్నాము. తర్వాత మనం వాటర్ తీసి పక్కన పెట్టాం కదా, ఉలవలు ఉడకబెట్టుకున్న వాటర్, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. గరిటె పెట్టి కలుపుకుంటూ ఉంటే బాగుంటుందండి. ముందు ఇలా మరిగించుకోవాలి. ముందుగానే మనం తాలింపు వేసేసుకుని చారు పెట్టుకున్నాము, మళ్ళీ తాలింపు పెట్టుకోవక్కర్లేదు. ఇక మన ఉలవ చారు మన బరువు తగ్గడానికి కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి. వీలుంటే ఒకప్పుడు ఉలవలు తినడానికి చూడండి, తినగలిగితే